వినిపిస్తున్నామా? చూడమ్మా, లాస్ట్ క్లాస్లో మనం గేట్ లెవెల్ లాజిక్లో మాస్ఫెట్ యాజ్ ఎ స్విచ్ చెప్పుకున్న తర్వాత ఇన్వర్టర్ చెప్పుకున్నాం. నెక్స్ట్ యాక్చువల్గా అయితే అండ్ గేట్ ఆర్ గేట్ స్టార్ట్ చేసాం. అది కొంచెం లాజిక్ ప్రాబ్లం వచ్చి ఆపేసాం లాస్ట్ క్లాస్. కానీ యాక్చువల్గా ఏంటంటే అది లాజిక్ ప్రాబ్లం కాదు, మనకి ఇచ్చిన టెక్స్ట్ బుక్లో ఇచ్చిన డయాగ్రామ్సే ప్రాబ్లం. అసలు అండ్ గేట్కి ఆర్ గేట్కి యాక్చువల్గా మనం ఏమనుకున్నామంటే ఇంతకుముందు నాండ్ గేట్ నార్ గేట్ అవి చెప్పినప్పుడు స్టిక్ డయాగ్రామ్ చెప్పినప్పుడు అండ్ గేట్ ఆర్ గేట్ రాయాలి అంటే నాండ్ నారు రాసి వాటికి ఇన్వర్టర్స్ కనెక్ట్ చేయాలని చెప్పాం. ఓకేనా? యాక్చువల్గా ఈ యూనిట్లోకి వచ్చేసరికి దీంట్లో మనకి సింపుల్గా 2 డయాగ్రామ్స్ ఇచ్చాడు అండ్ ఆర్, దాన్ని ట్రై చేద్దామని చూసాం కానీ అవి రావట్లేదు. యాక్చువల్గా అవి ఇచ్చిన డయాగ్రామ్సే తప్పు, టెక్స్ట్ బుక్లో ఇచ్చిన డయాగ్రామ్సే తప్పు. యాక్చువల్గా ఏంటంటే వాటికి మినిమం గేట్స్ యూజ్ చేసి అండ్ ఆర్ రియలైజేషన్ లేదు. అండ్ ఆర్ రియలైజేషన్ చేయాలి అంటే కంపల్సరీగా నాండ్ నార్ చేసిన తర్వాతే వాటికి ఇన్వర్టర్స్ కనెక్ట్ చేసినప్పుడు మాత్రమే అండ్ ఆర్స్ అనేవి వస్తాయి. కాబట్టి అండ్ ఆర్ సపరేట్గా మనం చెప్పేది ఏం లేదు. నాండ్ నార్ చెప్పుకుంటే దానికి ఇన్వర్టర్ని కనెక్ట్ చేస్తే అండ్ ఆర్ వస్తాయి. ఓన్లీ 1 NMOS 1 PMOSతో మాత్రం అండ్ ఆర్ డిజైన్ చేయడం కుదరదు. ఓన్లీ ఈ టెక్స్ట్ బుక్లో ఇచ్చాడు కానీ మిగిలిన టెక్స్ట్ బుక్లో దేంట్లో చూసినా కానీ అండ్ ఆర్ డిజైన్ మనకి ఓన్లీ నాండ్ నార్ నుంచి మాత్రమే రియలైజ్ చేశారు. డైరెక్ట్గా అండ్ ఆర్ మాత్రం సిమాస్ని యూజ్ చేసి మాత్రం మనకి రియలైజ్ చేయలేదు. అలాగే దీంట్లో ఇచ్చిన డయాగ్రామ్స్ నుంచి కూడా మనకి ఏ రకంగానూ మనకి అండ్ ఆర్ లాజిక్ అనేది రావట్లేదు.
కాబట్టి అండ్ ఆర్ అడిగితే కంపల్సరీగా మనకి CMOS NAND గేట్, CMOS NOR గేట్ నుంచి మాత్రమే మనం రియలైజ్ చేయగలం. కాబట్టి మనం CMOS NAND గేట్ ముందు చెప్పుకుంటున్నాం. CMOS NAND గేట్ 2 ఇన్పుట్ చెప్పుకుంటాం. నెక్స్ట్ సిమిలర్గానే 3 ఇన్పుట్స్. అలాగే నార్ గేట్ కూడా ఫస్ట్ 2 ఇన్పుట్ నేర్చుకుంటాం. నెక్స్ట్ సిమిలర్గానే 3 ఇన్పుట్స్. ఓకేనా? కాబట్టి ఫస్ట్ CMOS NAND గేట్ 2 ఇన్పుట్ తీసుకున్నాను. మన ఆటోమేటిక్గా స్టిక్ డయాగ్రామ్లో ఎలాగైతే డ్రా చేసామో NAND గేట్ అన్నాం కాబట్టి A డాట్ B కాబట్టి డాట్ వచ్చినప్పుడు PMOSలు 2 ప్యారలల్లో కనెక్ట్ అవ్వాలి, NMOSలు సిరీస్లో కనెక్ట్ అవ్వాలి. కాబట్టి సిమిలర్గానే మనం సర్క్యూట్ డయాగ్రామ్ని డ్రా చేసాం. కాకపోతే స్టిక్ డయాగ్రామ్ డ్రా చేసేటప్పుడు ఓన్లీ AB ఇట్లా పెట్టేసాం డైరెక్ట్గా. ఇట్లా కాకుండా ఏంటంటే సింగిల్ ఇన్పుట్లు ఇస్తున్నట్లు ఇక్కడ నుంచే ఏ ఇస్తున్నాం కాబట్టి 2 లైన్స్ని కలిపాము అంతే. ఓకేనా? ఇక్కడ నేను B ఫస్ట్ ఇచ్చాను, తర్వాత A ఇచ్చాను. ఇక్కడ మీరు A ఇచ్చుకోవచ్చు, B ఇచ్చుకోవచ్చు, ఎట్లయినా ఇచ్చుకోవచ్చు ఇన్పుట్స్. ఎందుకంటే ఈ 2 ప్యారలల్లో ఉన్నాయి, ఈ 2 సిరీస్లో ఉన్నాయి కాబట్టి మీరు ఇది B ఇది A అన్న ఇట్లా ఇవ్వచ్చు, లేకపోతే ఇది A ఇది B ఎట్లయినా మీరు ఇన్పుట్స్ ఇవ్వచ్చు NAND గేట్ NOR గేట్ తీసుకుంటే. కాబట్టి ఫస్ట్ నేను ఇన్పుట్ AB తీసుకుంటున్నాను. NAND వర్కౌట్ అవుతా లేదా చూడటానికి ముందు AB 2 జీరోస్ తీసుకున్నాను. AB 2 జీరోస్ తీసుకుంటే చూడండి, A 0 అయిపోయింది కాబట్టి ఫస్ట్ PMOS దీన్ని Q1 అనుకోండి, లేకపోతే దీన్ని Q2, సిమిలర్లీ Q3 అండ్ Q4. PMOS AB 2 జీరోస్ అయితే ఆటోమేటిక్గా ఏమవుతుంది, Q1 ఆన్ అవుతుంది, సిమిలర్గా Q2 కూడా ఆన్ అవుతుంది. ఎందుకంటే ఎప్పుడు PMOS అనేది 0కి ఆన్ అవుతుంది కాబట్టి Q1 ఆన్ అవుతుంది, Q2 ఆన్ అవుతుంది. సిమిలర్గా NMOSకి వచ్చేసరికి AB 2 జీరోసే ఇచ్చాం కాబట్టి 2 జీరోస్ ఇచ్చినప్పుడు NMOSలు 2 ఆఫ్ అవుతాయి. కాబట్టి Q1 Q3 ఆఫ్ అవుతుంది, సిమిలర్గా Q4 కూడా ఆఫ్ అవుతుంది. కాబట్టి ఈ 2 ఆఫ్ అయినాయి, ఈ 2 ఆన్ అయినాయి. కాబట్టి ఈ 2 ఆఫ్ అయినాయి కాబట్టి టోటల్గా మనం అప్లై చేసిన VDD అంతా మనకి ఏమవుతుంది, ఈ Q3 Q4 దగ్గర మనకు మొత్తం ఓపెన్ అయిపోయింది కాబట్టి ఇక్కడికి వచ్చేస్తుంది. కాబట్టి మనం అవుట్పుట్ అక్రాస్ అదే తీసుకున్నాం కాబట్టి మనకి Vout ఏమవుతుంది, మ్యాక్సిమం అంటే 1. VDD మనం ఏదైతే అప్లై చేసామో అది ఇక్కడికి వచ్చేస్తుంది. ఓకేనా? నెక్స్ట్ 0 1 అప్లై చేసాము అనుకోండి, 0 1 ఇది అర్థమైతే ఇంకా అర్థమైపోయినట్టే డయాగ్రామ్ మొత్తం. 0 1 ఇచ్చినప్పుడు చూడండి, ఇక్కడ ఫస్ట్ 0 ఇచ్చినప్పుడు A 0 ఇచ్చినప్పుడు Q1 ఏమవుతుంది, ఆన్ అవుతుంది. Q2 అనేది ఏమవుతుంది, ఆఫ్ అవుతుంది. ఓకేనా? Q1 అనేది ఏమవుతుంది, ఆన్ అవుతుంది, Q2 అనేది ఆఫ్ అవుతుంది. సిమిలర్గా NMOSలో మనకి ఏమవుతుంది, Q3 ఇక్కడ మనం Q3 A B 0 ఇచ్చాం కాబట్టి ఆటోమేటిక్గా ఏమవుతుంది, B 1 ఇచ్చాం కాబట్టి Q3 ఆన్, నెక్స్ట్ Q4 ఆఫ్. ఓకేనా? ఇక్కడ చూడండి, ఇప్పుడు PMOSలో ఇదేమో ఆన్ అయింది అంటే షార్ట్ సర్క్యూట్. నెక్స్ట్ వచ్చేసరికి ఇది ఓపెన్ అయింది. నెక్స్ట్ దీంట్లో ఏదో ఒకటి Q3 ఆర్ Q4 ఒకటి ఓపెన్ అవుతుంది, ఒకటి షార్ట్ అవుతుంది. కాబట్టి ఇక్కడ చూడండి, ఎప్పుడైతే ఈ PMOSలో ఏదో ఒక్కటి షార్ట్ అయిందో ఆటోమేటిక్గా కరెంట్ ఏమవుతుంది, ఈ ఏదైతే షార్ట్ అయిందో ఆ షార్ట్ నుంచి మనకి కిందకి NMOS దగ్గరికి వచ్చేస్తుంది. ఎప్పుడైతే కరెంట్ అనేది ఎక్కడ ఆగకుండా ఫ్లో అవుతుందో మనకి వోల్టేజ్ అనేది అక్కడ డ్రాప్ అవ్వదు. కాబట్టి PMOS దగ్గర ఏమీ వోల్టేజ్ అనేది డ్రాప్ అవ్వదు. ఇదంతా ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే ఒకటి ఆన్ అయింది, ఒకటి ఆఫ్ అయింది. కాబట్టి ఇది షార్ట్ సర్క్యూట్, ఇది ఓపెన్ సర్క్యూట్. యాక్చువల్గా ఓపెన్ సర్క్యూట్ దగ్గర మనకి వోల్టేజ్ అనేది డ్రాప్ అవుతుంది. కాకపోతే ఏంటంటే ఇక్కడ యాక్చువల్గా మనకి వోల్టేజ్ డ్రాప్ అవ్వాలి VDD, ఎందుకంటే PMOS ఫస్ట్ ఉంది కాబట్టి. కానీ ఇక్కడ వోల్టేజ్ ఎందుకు డ్రాప్ అవ్వదు అంటే ఇక్కడ ఓపెన్ సర్క్యూట్ ఉంది కానీ ఇంకొక Q1 వైపు మాత్రం మనకి ఆన్లో ఉంది, ట్రాన్సిస్టర్ ఆన్లో ఉంది కాబట్టి కరెంట్ అనేది ఫ్లో అవుతుంది. ఎప్పుడైతే కరెంట్ అనేది మనకి ఎక్కడ స్టాప్ కాకుండా ఫ్లో అవుతుందో ఆటోమేటిక్గా మనకి అక్కడ వోల్టేజ్ అనేది డ్రాప్ అవ్వదు. కాబట్టి ఇక్కడ మనకి కరెంట్ అనేది ఫ్లో అవుతుంది కాబట్టి డైరెక్ట్గా PMOS నుంచి ఫ్లో అవుతుంది కాబట్టి PMOS దగ్గర ఎక్కడా కూడా మనకి కరెంట్ అనేది స్టాప్ అవ్వట్లేదు కాబట్టి వోల్టేజ్ అనేది డ్రాప్ కాదు.
కాబట్టి నెక్స్ట్ ఏమవుతుంది, ఎన్మాస్ కరెంట్ వచ్చేసింది. ఎన్మాస్కి వచ్చిన తర్వాత ఏమవుతుంది, ఎన్మాస్ ఈ రెండు సిరీస్లో ఉన్నాయి కాబట్టి ఏ ఒక్కటి ఆఫ్ అయినా కానీ ఆటోమేటిక్గా మనకు వోల్టేజ్ అనేది డ్రాప్ అవుతుంది. కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు Q3 అనేది ఓపెన్లో ఉంది కాబట్టి మొత్తం వచ్చిన వోల్టేజ్ అంతా మనకి ఏమవుతుంది, వచ్చిన కరెంట్ అంతా ఇక్కడ స్టాప్ అవుతుంది. కాబట్టి ఇక్కడ వోల్టేజ్ అనేది డ్రాప్ అవుతుంది. అప్పుడు కూడా మనకి విఅవుట్ అవుతుంది మ్యాక్సిమం. కాబట్టి విఅవుట్ అనేది మ్యాక్సిమం అవుతుంది. ఓకేనా. కాబట్టి మనకి ఎక్కువ ఇక్కడ పీమాస్ మీద డిపెండ్ అవ్వట్లేదు. ఎందుకంటే పీమాస్ అయితే రెండు ఆన్లో ఉంటున్నాయి, అంటే 2 0 ఇచ్చినప్పుడు 2 ఆన్లో ఉంటున్నాయి. ఒక 0 ఇచ్చినా కానీ మనకి ఏదో ఒక ట్రాన్సిస్టర్ అనేది ఆన్లో ఉంటుంది. కాబట్టి ఏ ఒక్క ఇన్పుట్ 0 అయినా కానీ పీమాస్ ఏదో ఒక్కటి లేకపోతే 2 ఆన్లో ఉంటున్నాయి కాబట్టి పీమాస్ దగ్గర వోల్టేజ్ ఏమీ డ్రాప్ కాదు. టోటల్ వోల్టేజ్ ఎక్కడికి వస్తుంది, ఎన్మాస్ దగ్గరకు వస్తుంది కాబట్టి ఇన్పుట్ అనేది 1. నెక్స్ట్ 0 1 1 0 తీసుకున్నా కానీ సేమ్ 1 0 తీసుకున్నా కానీ మనకి ఏ ట్రాన్సిస్టర్ ఆన్ ఆఫ్ అయినా కానీ మనకి అవుట్పుట్ అనేది 1 వస్తుంది. అట్లా కాకుండా రెండు 1 అయినాయి అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఏ బి రెండు 1 అయిపోయినాయి అనుకోండి, రెండు 1 అయిపోతే ఏమవుతుంది, రెండు పీమాస్లు ఆఫ్లోకి వచ్చేస్తాయి. రెండు లోకి వచ్చేస్తాయి కాబట్టి ఆటోమేటిక్గా ఈ VDD నుంచి మనకి కరెంట్ ఫ్లోకి ఛాన్స్ లేదు. Q1 ఆఫ్లో ఉంది, Q2 ఆఫ్లో ఉంది, రెండు పీమాస్లు ఆఫ్లో ఉన్నాయి కాబట్టి మనకి కరెంట్ అనేది కిందకి రావడానికి ఛాన్స్ లేదు. కాబట్టి అప్పుడు పీమాస్ దగ్గర మనకు వోల్టేజ్ అనేది అవుతుంది. కాబట్టి అయితే VDD అప్లై చేసాము, ఆ వోల్టేజ్ అంతా మనకు అక్కడ డ్రాప్ అయిపోతుంది. కాబట్టి నెక్స్ట్ ఎన్మాస్ దగ్గర ఏమి కాబట్టి ఎన్మాస్ దగ్గర వోల్టేజ్ లేదు కాబట్టి మనకి అవుట్పుట్ అనేది ఏమవుతుంది, 0. కాబట్టి రెండు 1లు అప్లై చేసినప్పుడే మనకు అవుట్పుట్ అనేది 0. అట్లా కాకుండా సింపుల్గా చెప్పాలంటే రెండు 1లు అయినాయి అనుకోండి, ఏబి రెండు 1లు అయితే ఆటోమేటిక్ రెండు షార్ట్ అయిపోతాయి. ఇక్కడ రెండు ఆన్లో ఉంటాయి, ఎన్మాస్లు రెండు. కాబట్టి రెండు ఆన్లో ఉంటే మనకు వోల్టేజ్ అనేది 0. వోల్టేజ్ అనేది 0. కాబట్టి ఓన్లీ ఎన్మాస్ల గురించి, ఎన్మాస్లతోనే చెప్పాలి అంటే ఎక్స్ప్లెనేషన్, ఎన్మాస్లతో చూడండి, ఏ ఒక్క ఇన్పుట్ 0 అయినా కానీ ఎన్మాస్లు రెండిట్లో ఏదో ఒకటి ఆఫ్లో ఉంటుంది. కాబట్టి ఏదో ఒకటి ఓపెన్లో ఉంటుంది. కాబట్టి ఇక్కడ అప్లై చేసిన ఇన్పుట్ VDD మొత్తం మనకి ఏమవుతుంది, ఈ ఏ బి ఈ రెండిట్లో ఏదో ఒక దగ్గర డ్రాప్ అవుతుంది. కాబట్టి విఅవుట్ అనేది 1. అట్లా కాకుండా రెండు 1లు ఇచ్చామనుకోండి, రెండు 1లు ఇస్తే ఈ ఎన్మాస్లు రెండు ఆన్ అవుతున్నాయి కాబట్టి విఅవుట్ అనేది 0. ఎందుకంటే రెండు ఆన్ అయితే రెండు షార్ట్ సర్క్యూట్ అవుతున్నాయి కాబట్టి అవుట్పుట్ వోల్టేజ్ అనేది 0. కాబట్టి ఇక్కడ మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే రెండు ప్యారలల్లో ఉన్నప్పుడు ఏ ఒక్కటి షార్ట్ అయినా కానీ అక్కడ వోల్టేజ్ అనేది డ్రాప్ అవ్వదు. ఇంకొకటి ఓపెన్లో ఉన్నా కానీ ఒకటి షార్ట్ అయితే మాత్రం ఆటోమేటిక్గా మనకు వోల్టేజ్ అనేది డ్రాప్ అవ్వదు. ఎప్పుడు రెండు ప్యారల్గా ఉంటే ట్రాన్సిస్టర్స్. అట్లా కాకుండా రెండు సిరీస్లో ఉంటే మాత్రం ఏ ఒక్కటి ఆఫ్ అయినా కానీ మనకి వోల్టేజ్ అనేది డ్రాప్ అవుతుంది. కానీ ప్యారల్లో ఉన్నప్పుడు మాత్రం ఒక్క ట్రాన్సిస్టర్ షార్ట్ అయితే ఆటోమేటిక్గా అక్కడ వోల్టేజ్ అనేది 0. ఇంకొకటి ఓపెన్లో ఉన్నా అది షార్ట్ అయినా మనకు సంబంధం లేదు. రెండిట్లో ఏదో ఒక్కటి మనకు షార్ట్ అయినా కానీ మనకు అక్కడ అవుట్పుట్ అనేది, అక్కడ వోల్టేజ్ అనేది 0. దాన్ని బట్టి మనం CMOS NAND గేట్ని చెప్తాం. ఓకేనా, అర్థమైందా CMOS NAND గేట్? ఇంకెవరికైనా డౌట్స్ ఉన్నాయా? 2 ఇన్పుట్ CMOS NAND గేట్ అందరికి అర్థమైందా? నెక్స్ట్ చూడండి, CMOS NOR గేట్. NAND గేట్లో 3 ఇన్పుట్ అడిగినా సేమ్ అమ్మ. 3 ఇన్పుట్ అడిగితే 3 1 అయినప్పుడు మాత్రమే మనకి ఏమవుతుంది, 3 కింద ఎన్మాస్లు ఆన్ అవుతాయి. అప్పుడు మాత్రమే 0 వస్తుంది. ఏ ఒక్కటి 0 అయినా కానీ అవుట్పుట్ అనేది 1 వస్తుంది. ఎందుకంటే ఏదో ఒక ట్రాన్సిస్టర్ ఓపెన్లో ఉంటుంది కాబట్టి. సేమ్ డయాగ్రామ్ ఒక్కటే డిఫరెన్స్, ఇన్పుట్లు ABC అవుతాయి. ఇక్కడ మన 2 ఇన్పుట్లోనేమో AB అవుతుంది. నెక్స్ట్ CMOS NOR గేట్. NOR గేట్లో మనకి ఏమవుతాయి, NOR గేట్ అంటే మనకి ట్రూత్ టేబుల్ వచ్చేసరికి AB 0 0 0 1 1 0 1 1. NOR గేట్ అంటే నథింగ్ బట్ A ప్లస్ B బార్. 0 0 అయినప్పుడు 0, 0 1 అయినప్పుడు 0, 1 0 అయినప్పుడు 0, 1 1 అయినప్పుడు 0 0 అయినప్పుడు 1, 0 1 అయినప్పుడు 0, 1 0 అయినప్పుడు 0, 1 1 అయినప్పుడు కూడా 0. దీన్ని ఇప్పుడు రియలైజ్ చేయాలి. A ప్లస్ B కాబట్టి ప్లస్ ఇచ్చినప్పుడు ఎప్పుడు
PMOS అనేది ఏమవుతుంది, PMOS లో ఎలా కనెక్ట్ అవుతుంది, ప్లస్ ఇచ్చినప్పుడు సిరీస్లో కనెక్ట్ అవుతాయి. కాబట్టి 2 PMOSలని సిరీస్లో కనెక్ట్ చేయండి. నెక్స్ట్ వచ్చేసరికి NMOSలు 2 ప్యారలల్లో కనెక్ట్ అవుతాయి. ఫస్ట్ ఇన్పుట్ A, ఈ రెండింటికి కలిపి ఇంకొక ఇన్పుట్ B. ఈ Q1 అనుకోండి, Q2, Q3 అండ్ Q4. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ AB 0 అయినాయి అనుకోండి. 0 అయితే ఏమవుతుంది, PMOSలు 2 ఆన్ అవుతాయి. PMOSలు 2 ఆన్ అవుతాయి. సిమిలర్గా NMOSలు 2 ఏమవుతాయి, ఆఫ్ అవుతాయి. NMOSలు 2 ఆఫ్ అయినప్పుడు ఆటోమేటిక్గా ఏమవుతుంది, ఇది ఆఫే, ఇది ఆఫ్ అయిపోయింది. కాబట్టి ఈ 2 ఆన్ అయిపోయినాయి కాబట్టి ఇక్కడ మనకి ఏమి వోల్టేజ్ డ్రాప్ అవ్వదు. ఈ 2 ఆఫ్ అయినాయి కాబట్టి మనం అప్లై చేసిన VDD మొత్తం ఏమవుతుంది, ఈ Q3 Q4 దగ్గర మొత్తం డ్రాప్ అవుతుంది. కాబట్టి అప్పుడు మనం అక్కడే అవుట్పుట్ తీసుకుంటున్నాం కాబట్టి అవుట్పుట్ ఏమవుతుంది, లాజిక్ 1. సిమిలర్గా 0 1 తీసుకున్నాం అనుకోండి. 0 1 తీసుకుంటే ఏమవుతుంది, PMOSలో 1 ఆన్ అవుతుంది, నెక్స్ట్ ఇంకొకటి ఆఫ్ అవుతుంది. సిమిలర్గా NMOSలో 1 ఆన్ అవుతుంది, 1 ఆఫ్ అవుతుంది. మనం ఆల్రెడీ చెప్పాం ఇక్కడ NMOSలు 2 ప్యారలల్లో ఉన్నాయి. ప్యారలల్లో ఉన్నప్పుడు ఏ ఒక్కటి ఆన్ అయినా కానీ అక్కడ వోల్టేజ్ 0 అన్నాం. కాబట్టి ఈ రెండింటిలో ఇప్పుడు Q3 ఆన్ అయింది, Q4 ఆఫ్ అయింది. కాబట్టి Q3 ఆన్ అయినంత మాత్రాన మనకి ఆన్ అయింది, Q4 ఆఫ్ అయింది. Q4 ఆఫ్ అయినంత మాత్రాన అక్కడ వోల్టేజ్ డ్రాప్ అవ్వదు. ఇక్కడ Q3 అనేది ఆన్లో ఉంది కాబట్టి ఇక్కడ వోల్టేజ్ అనేది 0. కాబట్టి అవుట్పుట్ ఏమవుతుంది, 0. నెక్స్ట్ సిమిలర్గా 1 0 అప్లై చేసినప్పుడు ఏమవుతుంది, సిమిలర్గా 1 0 అప్లై చేసినప్పుడు కూడా ఈ ట్రాన్సిస్టర్ ఆన్ అవుతుంది, ఇంకో ట్రాన్సిస్టర్ ఆఫ్ అవుతుంది. అంటే NMOSలు రెండింటిలో ఏదో ఒక్క ట్రాన్సిస్టర్ ఆన్ అయినా కానీ మనకి వోల్టేజ్ అనేది 0. కాబట్టి అక్కడ వోల్టేజ్ 0. నెక్స్ట్ 1 1 ఇచ్చినప్పుడు కూడా ఏమవుతుంది, Q3 ఆన్ అవుతుంది, Q4 కూడా ఆన్ అవుతుంది. కాబట్టి 2 ఆన్ అయినాయి కాబట్టి అప్పుడు కూడా మనకి వోల్టేజ్ అనేది 0. ఓకేనా. కాబట్టి ఇక్కడ ఏమవుతుంది, 2 జీరోస్ అయినప్పుడు మాత్రమే మనకి అవుట్పుట్ అనేది 1. ఏ ఒక్క ఇన్పుట్ మనకి NMOSకి 1 అయినా కానీ ఆటోమేటిక్గా ఏమవుతుంది, షార్ట్ సర్క్యూట్. ఏ ఒక్కటి షార్ట్ సర్క్యూట్ అయినా కానీ 2 ట్రాన్సిస్టర్లో ఆటోమేటిక్గా అక్కడ వోల్టేజ్ అనేది డ్రాప్ అవ్వదు. కాబట్టి అవుట్పుట్ వోల్టేజ్ ఏమవుతుంది, 0. ఓకేనా. ఇది మనకి CMOS NAND గేట్ అండ్ NOR గేట్. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే చాలా ఇంపార్టెంట్ అయినది MUX. 2:1 MUX. యాక్చువల్గా 2 ఉన్నాయి, 2:1 అలాగే 4:1 MUX డిజైన్ యూజింగ్ CMOS. ఇప్పుడు వరకు మనం గేట్స్ గురించే చెప్పుకున్నాం. ఇప్పుడు MUX గురించి చెప్పుకుంటాం. MUX ఎలా డిజైన్ చేస్తాం అనేది. ఇది ఒకసారి మొత్తం కలిపి మనకి 10 మార్క్స్కి వచ్చిందమ్మా. ఒకసారి చూపిస్తాను చూడండి ఆ క్వశ్చన్ కూడా మీకు. So now discuss about logics implemented in gate level design. Gate level design లో డిఫరెంట్ లాజిక్స్ అంటే ఇన్వర్టర్, NAND, NOR. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసరికి ఈ 3 రాసిన తర్వాత అండ్ ఎక్స్ప్లెయిన్ స్విచ్ లాజిక్ ఇంప్లిమెంటేషన్ ఫర్ 4-way
మల్టీప్లెక్సర్ అంటే 4:1 మల్టీప్లెక్సర్ని డిజైన్ చేయాలి. 4-way మల్టీప్లెక్సర్ అంటే 4:1 మల్టీప్లెక్సర్. కాబట్టి మొత్తం నాండ్, నారు, ఇన్వర్టర్, మక్స్ ఈ 4 డ్రా చేస్తే టోటల్ క్వశ్చన్ వచ్చేసరికి మనకి 10 మార్క్స్కి ఇచ్చాడు. ఓకేనా, చాలా ఇంపార్టెంట్. మక్స్ డిజైన్ టూ ఈస్ట్ వన్ మక్స్ డిజైన్. అసలు యాక్చువల్గా మక్స్ అంటే ఏంటమ్మా? మక్స్ అంటే ఏంటి? మల్టీప్లెక్సర్. One input, many outputs, sir. One input, Many outputs. నెక్స్ట్ డీమల్టీప్లెక్సర్ అంటే Many inputs, one output. కరెక్ట్గా ఆలోచించి చెప్పండి. మక్స్ అంటే మెనీ ఇన్పుట్స్ సింగిల్ అవుట్పుట్ సార్. మెనీ ఇన్పుట్స్ సింగిల్ అవుట్పుట్. సింగిల్ అవుట్పుట్. మక్స్ అంటేనే మనకి మెనీ ఇన్పుట్స్ సింగిల్ అవుట్పుట్. మనకి ఏ ఇన్పుట్ అంటే మనకి ఏంటంటే ఒక 4 or 5 ఇన్పుట్స్ ఉన్నాయి అనుకోండి. ఓన్లీ ఆ 5 మెంబర్స్లో ఓన్లీ ఒక్కళ్ళు మాత్రమే మనకి అవుట్పుట్లోకి వస్తారు. ఓకేనా, దాన్ని మనం ఏమంటామంటే మక్స్. అంటే నెంబర్ ఆఫ్ ఇన్పుట్స్ ఎక్కువ ఉంటే అవుట్పుట్ మాత్రం సింగిల్ అవుట్పుట్. మనకు అవుట్పుట్ ఏది రావాలి అనేది దేని మీద డిపెండ్ అవుతుంది? అవుట్పుట్ ఏది రావాలి అనేది దేని మీద డిపెండ్ అవుతుంది? ఇప్పుడు 5 ఇన్పుట్స్ ఉన్నాయన్నాం, 5లో ఏదో ఒక్కటే అవుట్పుట్లోకి వస్తుంది అంటున్నాం. ఆ ఒక్కటే అవుట్పుట్లోకి రావాలని ఎవరు డిసైడ్ చేస్తారు? సెలక్షన్ లైన్ అంటాం. సెలక్షన్ లైన్ బేస్ చేసుకొని మనకి ఇన్పుట్ నుంచి అవుట్పుట్కి ఏ ఇన్పుట్ అవుట్పుట్కి రావాలనేది డిపెండ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను 2:1 మల్టీప్లెక్సర్ తీసుకున్నాను అనుకోండి. 2:1 మల్టీప్లెక్సర్ తీసుకుంటే దీంట్లో ఇన్పుట్స్ ఎన్ని ఉంటాయమ్మా? 2:1 మల్టీప్లెక్సర్లో ఇన్పుట్స్ ఎన్ని ఉంటాయి? 2 ఇన్పుట్స్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇన్పుట్స్ని D0, D1 అనుకున్నాను అనుకోండి. దీంట్లో అవుట్పుట్స్ ఎన్ని ఉంటాయి? సింగిల్ అవుట్పుట్. మనకి ఈ రెండు ఇన్పుట్స్లో ఏ ఇన్పుట్ అవుట్పుట్కి రావాలనేది మనకి ఇక్కడ సెలక్షన్ లైన్ బేస్ చేసుకొని ఉంటుంది. ఓకేనా, ఇక్కడ సెలక్షన్ లైన్స్, నెంబర్ ఆఫ్ సెలక్షన్ లైన్స్ అనేవి 2:1 మల్టీప్లెక్స్ తీసుకుంటేనేమో 1 సెలక్షన్ లైన్ యూజ్ చేస్తాం. అలా కాకుండా 4:1 మక్స్ తీసుకుంటేనేమో 2 సెలక్షన్ లైన్స్, అలాగే 8:1 మల్టీప్లెక్సర్ తీసుకుంటేనేమో 3 సెలక్షన్ లైన్స్. ఆ సెలక్షన్ లైన్స్ దేని మీద డిపెండ్ అవుతుందంటే ఇక్కడ 2 పవర్. ఇక్కడ 2:1 మల్టీప్లెక్సర్లో 2 పవర్ ఎంత ఉంది? 1. కాబట్టి 1 సెలక్షన్ లైన్ యూజ్ చేస్తాం. అట్లా కాకుండా 4:1 మల్టీప్లెక్సర్ తీసుకుంటే దాన్ని ఎలా రాయొచ్చు? 2^1. అంటే ఇక్కడ 2 సెలక్షన్ లైన్స్ని యూజ్ చేయాలి. అట్లా కాకుండా 8:1 మల్టీప్లెక్సర్ తీసుకుంటే 2^1 అంటే ఇక్కడ 3 సెలక్షన్ లైన్స్ని యూజ్ చేయాలి. అంటే మనకి ఇచ్చిన ఇన్పుట్ని 2 పవర్గా రాస్తే పవర్లో ఎంత అయితే ఉందో అన్ని సెలక్షన్ లైన్స్ని యూజ్ చేయాలి. ఓకేనా, ఇక్కడ మనకి 2:1 మల్టీప్లెక్సర్లో మనం 1 సెలక్షన్ లైన్ని యూజ్ చేయాలి. ఓకేనా, దానికి ట్రూత్ టేబుల్ ఏంటో చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను సెలక్షన్ లైన్ తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసరికి అవుట్పుట్ సెలక్షన్ లైన్, అలాగే అవుట్పుట్ తీసుకున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ సెలక్షన్ లైన్ 0 తీసుకున్నాను అనుకోండి. సెలక్షన్ లైన్ వాల్యూ 0 తీసుకున్నాను. 0 అంటే నథింగ్ బట్ ఇక్కడ 0, 1. కాబట్టి ఫస్ట్ ఏమవుతుంది? అవుట్పుట్ అనేది D0 వస్తుంది ఫస్ట్ 0 అయినప్పుడు. అలా కాకుండా సెలక్షన్ లైన్ 1 అయింది అనుకోండి, అప్పుడు ఏమొస్తుంది? D1 వస్తుంది. ఓకేనా, సెలక్షన్ లైన్ 0 అయితే మనకి D0, అలాగే సెలక్షన్ లైన్ 1 అయితే మనకి D1 అవుట్పుట్ అనేది వస్తుంది. దీన్ని ఒక బులియన్ ఎక్స్ప్రెషన్ గా రాయాలి అంటే ఎలా రాయొచ్చు? y ఎక్స్ప్రెషన్ గా రాయాలి అంటే ఎలా రాయొచ్చు? ఎవరన్నా 2:1 మల్టీప్లెక్సర్ కి ఎక్స్ప్రెషన్ రాయాలి అంటే ఎలా రాయొచ్చు?
ఎలా రాయొచ్చమ్మా? ఆ టేబుల్ని బట్టి బూలియన్ ఎక్స్ప్రెషన్ రాయాలి అంటే ఎలా రాయొచ్చు? చూడమ్మా, ఫస్ట్ ఇక్కడ ఎస్ 0 అయినప్పుడు డి నాట్ వచ్చింది కాబట్టి సింపుల్గా దీన్ని ఎలా రాయొచ్చు అంటే ఎస్ బార్ ఇంటూ డి నాట్, ఎస్ బార్ ఇంటూ డి నాట్ ప్లస్ నెక్స్ట్ ఎస్ 1 అయింది. 1 అంటే నథింగ్ బట్ జస్ట్ ఎస్తో రిప్రజెంట్ చేస్తాం. ఇక్కడ 0 కాబట్టి ఎస్ బార్తో రిప్రజెంట్ చేస్తాం. ఇక్కడ ఎస్ 1 కాబట్టి జస్ట్ ఎస్తో రిప్రజెంట్ చేసాం. కాబట్టి ఎస్ ఇంటూ అప్పుడు 1 అయినప్పుడు ఏమొస్తుంది మనకి D1. కాబట్టి ఎక్స్ప్రెషన్ మనం ఇలా రిప్రజెంట్ చేయొచ్చు. y ఈక్వల్ టు ఎస్ బార్ ఇంటూ డి నాట్ ప్లస్ ఎస్ ఇంటూ D1. అట్లా కాకుండా 3:1 మల్టీప్లెక్సర్ తీసుకున్నా, సారీ 4 మల్టీప్లెక్సర్ తీసుకున్నాము అనుకోండి. 4:1 మల్టీప్లెక్సర్ తీసుకుంటే ఎలా రాయొచ్చు? 4:1 మక్స్. 4:1 మక్స్ కి మనకి ఎన్ని సెలక్షన్ లైన్స్ ఉంటాయమ్మా? 2 ఉంటాయి. 2 సెలక్షన్ లైన్స్. ఫర్ ఎగ్జాంపుల్ నేను S1 అలాగే S0 అనే 2 సెలక్షన్ లైన్స్ తీసుకున్నాను అనుకోండి. నెక్స్ట్ మనకి అవుట్పుట్ y సెలక్షన్ లైన్. ఫర్ ఎగ్జాంపుల్ S1 0 అయింది, S0 0 అయింది. 0 0 అంటే నథింగ్ బట్ అవుట్పుట్ కూడా 0 అనే వస్తుంది. ఓకేనా? 0 అంటే నథింగ్ బట్ D0 సెలెక్ట్ అవుతుంది. నెక్స్ట్ 0 1 అయింది అనుకోండి, అప్పుడేమవుతుంది D1 సెలెక్ట్ అవుతుంది. 1 0 అయింది అనుకోండి D2 సెలెక్ట్ అవుతుంది. 1 1 అయింది అనుకోండి D3 సెలెక్ట్ అవుతుంది. ఓకేనా? 4 కాంబినేషన్స్, 4 ఇన్పుట్స్. 0 0 అయినప్పుడు దాని వాల్యూ ఎంత? 0నే కాబట్టి D0 సెలెక్ట్ అవుతుంది. 0 1 అయినప్పుడు దాని వాల్యూ ఎంత? 1 కాబట్టి D1 సెలెక్ట్ అవుతుంది. 1 0 అన్నప్పుడు దాని వాల్యూ ఎంత? 2 కాబట్టి D2 సెలెక్ట్ అవుతుంది. 1 1 అన్నప్పుడు దాని వాల్యూ ఎంత? 3 కాబట్టి D3 సెలెక్ట్ అవుతుంది. దీన్ని బూలియన్ ఎక్స్ప్రెషన్ ఎలా రాయొచ్చు చెప్పండి? ఇందాక ఎలాగైతే రాసామో అలా ఇప్పుడు దీని ఎక్స్ప్రెషన్ ఎలా రాయొచ్చు? ఏమో ఎక్స్ప్రెషన్ ఎలా రాయొచ్చు? S1 S0 S1 S0 చూడండి, ఫస్ట్ ఇది తీసుకోండి. ఇది తీసుకొని ఎక్స్ప్రెషన్ ఎలా రాయొచ్చు? ఫస్ట్ తీసుకున్నప్పుడు S1 0 అయింది, S0 0 అయింది అంటే నథింగ్ బట్ మనం ఎలా రాయొచ్చు? S1 బార్ S0 బార్. ఎందుకంటే 0 ఉన్నప్పుడు బార్. అప్పుడు మనకేమొచ్చింది? D0 వచ్చింది కాబట్టి D0 ప్లస్ నెక్స్ట్ S1 bar 0 S0 1 అయింది. 0 అంటే నథింగ్ బట్ S1 బార్ S0 D1. నెక్స్ట్ వచ్చేసరికి S1 S1 S0 bar S0 బార్ D2. నెక్స్ట్ వచ్చేసరికి S1 బార్ S0 S2, సారీ S1 S2 D3. ఎట్లా మనం S0 ఒక ఏంటమ్మా S0 కదా సార్. S2 కాదు సార్. S0 ఎట్లా మనం ఒక ట్రూత్ టేబుల్ యూజ్ చేసి, మక్స్ ట్రూత్ టేబుల్ యూజ్ చేసి మనం ఇలా ఎక్స్ప్రెషన్ని ఈజీగా రాయొచ్చు. ఓకేనా? కాబట్టి మనకి 4:1 చూసాం, 2:1 కూడా చూసాం. దీన్ని బట్టి మనం ఏం చేస్తామంటే ఇప్పుడు CMOSని యూజ్ చేసి సర్క్యూట్ డయాగ్రామ్ని డ్రా చేస్తాం. ఇది మనకు ఆల్రెడీ ఇప్పటి వరకు తెలిసిందే. మళ్ళీ ఒకసారి ఎలా డ్రా చేయాలో చెప్తాను చూడండి. ఇప్పుడు మనం ఆల్రెడీ 2:1కి ఎక్స్ప్రెషన్ ఏమనుకున్నాం? y ఈక్వల్ టు S0, సారీ y ఈక్వల్ టు ఓన్లీ ఎస్ఏ తీసుకున్నాం కాబట్టి S బార్ D0 ప్లస్ S D1 అని చెప్పుకున్నాం. అంటే 0 అయినప్పుడు S బార్ అంటే 0 అయినప్పుడు D0 సెలెక్ట్ అవుతుంది. S అంటే 1 1 అయినప్పుడు D1 సెలెక్ట్ అవుతుంది. ఓకేనా? దీన్ని బట్టి మనం ఎక్స్ప్రెషన్ని బట్టి మనం ఎలా రాయాలి, ఎలా డ్రా చేయాలి CMOSని చూడండి. ఇక్కడ సింపుల్గా ఏం తీసుకుంటామంటే S బార్ని A అని తీసుకుంటాం. A D0 అంటే B. నెక్స్ట్ S అనేది C అనుకోండి, D1 అనేది D అనుకోండి, AB ప్లస్ CD. దీనికి ఎక్స్ప్రెషన్ ఎలా డ్రా, దీనికి CMOS లాజిక్ ఎలా డ్రా చేయొచ్చమ్మా మనం?
మనం ఇంతకు ముందు చెప్పుకున్నాం నాండ్ నార్ గేట్కే కాదు, ఏదైనా ఎక్స్ప్రెషన్ ఇచ్చినప్పుడు కూడా సర్క్యూట్ డయాగ్రామ్ ఎలా డ్రా చేయాలి అనేది స్టిక్ డయాగ్రామ్ చెప్పుకున్నాం. ఓకేనా? అది ఎలా డ్రా చేయాలి? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏబి ఫస్ట్ తీసుకోండి. ఏబి ఈ రెండు ఎలా ఉన్నాయి? మల్టిప్లికేషన్లో ఉన్నాయి. మల్టిప్లికేషన్లో ఉన్నప్పుడు రెండు పీమాస్లు ఎలా ఉండాలి? ప్యారలలో ఉండాలి. నెక్స్ట్ సిడి ఈ రెండు కూడా ఎలా ఉండాలి? ప్యారలలో ఉండాలి. ఈ 4 సిమాస్లు మనకి ఎలా ఉండాలి? సిరీస్లో కనెక్ట్ అవ్వాలి. ఓకేనా? అట్లా కనెక్ట్ చేస్తే మనకి ఎక్స్ప్రెషన్ అనేది వస్తుంది. సిమిలర్గా ఎన్మాస్కి ఈ రెండు సిరీస్లో ఉండాలి, ఈ రెండు సిరీస్లో ఉండాలి, ఈ రెండు ప్యారలలో ఉండాలి. ఓకేనా? ఒకసారి డ్రా చేసి చూపిస్తున్నాను చూడండి. ఫస్ట్ ఇక్కడ ఎస్ బారు డి నాట్ ఈ రెండు మనకి మల్టిప్లికేషన్లో ఉన్నాయి కాబట్టి రెండు ఎలా ఉండాలి? ప్యారలల్లో ఉండాలి. పీమాస్లు ఎప్పుడు రెండు ప్యారలల్లో ఉండాలి. కాబట్టి దీన్ని ఎస్ బార్ అనుకోండి. నెక్స్ట్ ఇది ఈ పీమాస్లు రెండు అమ్మ ఇటు సైడ్ తిరిగైనా ఉండొచ్చు, రెండు ఏం కాదు, ఎట్లా డ్రా చేసినా పర్లేదు రెండు ఉన్నప్పుడు. ఇది ఎస్ బార్ డి నాట్ ఈ రెండు ప్యారలలో ఉన్నాయి. నెక్స్ట్ మనకి ఎస్ డి1 ఈ రెండు కూడా ప్యారలలో ఉండాలి. కాబట్టి ఇంకో రెండు పీమాస్లు తీసుకుంటున్నాను. ఈ రెండు కూడా ప్యారలల్లో డ్రా చేశాను, ఎందుకంటే ఎస్ బార్ డి నాట్ మల్టిప్లికేషన్లో ఉన్నాయి కాబట్టి ఎస్ బార్ డి నాట్ రెండు ప్యారల్లో కనెక్ట్ చేశాను. ఎస్ డి1 ఈ రెండు కూడా పీమాస్లు మల్టిప్లికేషన్లో ఉన్నాయి కాబట్టి రెండు పీమాస్లు ప్యారల్లో ఉండాలి కాబట్టి రెండు ప్యారల్లో డ్రా చేశాను. ఇప్పుడు ఈ రెండు ప్లస్ల్లో ఉన్నాయి కాబట్టి ఇది ప్లస్ ఇది, కాబట్టి అప్పుడు ఏం చేయాలి? పీమాస్లు రెండు సిరీస్లో ఉండాలి కాబట్టి ఇది ఈ పార్ట్ రెండు సిరీస్లో ఉండాలి కాబట్టి జస్ట్ ఒకదాని కింద ఒక డ్రా చేసి రెండింటిని కనెక్ట్ చేయటం. ఓకేనా? ఇక్కడికి పీమాస్ అయిపోయింది. నెక్స్ట్ ఎన్మాస్లు చూడండి. ఎన్మాస్లు ఇప్పుడు ఎస్ బార్ డి నాట్ ఈ రెండు మల్టిప్లికేషన్లో ఉన్నాయి కాబట్టి రెండు ఎలా ఉండాలి? సిరీస్లో ఉండాలి. నెక్స్ట్ ఎస్ డి1 ఈ రెండు కూడా ఎలా ఉండాలి? సిరీస్లో ఉండాలి. ఫస్ట్ సెట్ అంటే ఎస్ బార్ డి నాట్ సెట్, ఎస్ డి1 సెట్ ఈ రెండు ప్లస్లో ఉన్నాయి అంటే అప్పుడు ఎన్మాస్లు ఎలా ఉండాలి? ప్యారలల్లో ఉండాలి. కాబట్టి ఒకసారి డ్రా చేస్తున్నాను చూడండి. ఫస్ట్ ఇది ఎస్ బార్, నెక్స్ట్ ఇది డి నాట్, ఎస్ బార్ డి నాట్. నెక్స్ట్ వచ్చేసరికి ఎస్ డి1, ఎస్ బార్ డి నాట్ ఈ రెండు మనకి సిరీస్లో ఉన్నాయి. ఎస్ డి1 ఈ రెండు సిరీస్లో ఉన్నాయి. కాకపోతే ఈ రెండు ట్రాన్సిస్టర్లు ఈ రెండు మొత్తం ఏం కావాలి? ప్యారలల్లో ఉండాలి. ఇది మనకి సిమాస్ని యూజ్ చేసి మనం మక్స్ని డ్రా చేయడం. ఏ ఎక్స్ప్రెషన్కైనా ఒక మాస్ఫెట్ ఒక మక్స్ అనే కాదు, మనకి ఏ ఎక్స్ప్రెషన్ ఇచ్చినా కానీ ఆ ఎక్స్ప్రెషన్ యూజ్ చేసుకొని మనకి సర్క్యూట్ డయాగ్రామ్ని డ్రా చేయడం మీకు కంపల్సరీగా రావాలి. అది యూనిట్ 2లో ఇంపార్టెంటే, మనకి యూనిట్ 3లో కూడా ఇంపార్టెంట్. ఇప్పుడు ఆ యూనిట్ 2లో మనం ఏదైతే నేర్చుకున్నామో ఏ ఎక్స్ప్రెషన్కైనా మనం సర్క్యూట్ డయాగ్రామ్ని ఎలాగైతే డ్రా చేయడం నేర్చుకున్నామో అది వస్తే ఆటోమేటిక్గా ఈ మక్స్ వచ్చినట్లే. ఓకేనా? 2:1 మక్స్ వచ్చినట్టే. కాబట్టి సింపుల్గా ఏం చేస్తాం? దానికి ఎక్స్ప్రెషన్ రాసుకున్నాం. ఎస్ బార్ డి నాట్ ప్లస్ ఎస్ ఇంటూ డి1 ట్రూత్ టేబుల్ యూజ్ చేసి ఎక్స్ప్రెషన్ రాసుకున్నాం. ఎక్స్ప్రెషన్ రాసుకున్న తర్వాత మనకి ఎస్ బార్ డి నాట్ ఈ రెండు మల్టిప్లికేషన్లో ఉన్నాయి, అలాగే ఎస్ డి1 ఈ రెండు మల్టిప్లికేషన్లో ఉన్నాయి. నెక్స్ట్ ఈ రెండు సెట్లు ప్లస్లో ఉన్నాయి. కాబట్టి మల్టిప్లికేషన్ తీసుకున్నప్పుడు మల్టిప్లికేషన్ అంటే మనకి 2 పీమాస్లు మనకి ప్యారలలో ఉండాలి. కాబట్టి ఎస్ బార్ డి నాట్ ఈ రెండు ప్యారలలో డ్రా చేశాను. నెక్స్ట్ ఎస్ డి1 ఈ రెండు కూడా ప్యారలలో డ్రా చేశాను. కాకపోతే ఈ సెట్ రెండు ప్లస్ ఉంది కాబట్టి ప్లస్ ఉన్నప్పుడు ఎప్పుడు పీమాస్ సిరీస్లో డ్రా చేయాలి. సిరీస్ అంటే 1/1 ఒకదాని కింద ఒకటి డ్రా చేయాలి. ప్యారల్ అంటే ఎప్పుడు ఒకదాని పక్కన ఒకటి డ్రా చేయాలి. ఓకేనా? అదే గుర్తు. సిరీస్ అంటే ఒకదాని కింద ప్యారలల్ అంటేనేమో ఒకదాని
పక్కన ఇంకొకటి రావాలి. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసరికి ఎన్మాస్కి వచ్చేసరికి ఎస్ బార్ డి నాట్ ఈ రెండు సిరీస్ లో కనెక్ట్ అవ్వాలి. ఎందుకంటే మల్టిప్లికేషన్ ఉంటే రెండు సిరీస్ లో కనెక్ట్ అవ్వాలి. ఎస్ డి1 ఈ రెండు కూడా సిరీస్ లో కనెక్ట్ అవ్వాలి. ఈ రెండు మళ్ళీ మనకి ప్యారలల్ లో కనెక్ట్ అవ్వాలి. ఓకేనా. సింపుల్ గా ఒకటి పీమాస్ డ్రా చేయడం వస్తే ఆటోమేటిక్ ఎన్మాస్ డ్రా చేయడం వస్తుంది. ఎందుకంటే ఈ రెండు ప్యారలల్ లో ఉన్నాయి కాబట్టి ఈ రెండు ఇప్పుడు సిరీస్ లో ఉండాలి. ఎన్మాస్ కి ఈ రెండు ఇప్పుడు ఇక్కడ ప్యారలల్ లో ఉన్నాయి కాబట్టి ఈ రెండు సిరీస్ లో ఉండాలి. ఇది ఒక పీమాస్ డ్రా చేసేటప్పుడు ఒకదాని కింద ఒకటి సెట్ ఉంది కాబట్టి ఇక్కడ ఒకదాని పక్కన ఒకటి రావాలి. అంతే డిఫరెన్స్. ఇలా మనం 2:1కి మనం మక్స్ కి మనం డ్రా చేస్తాం. ఇంకొకటి ఏంటంటే దీంట్లో చాలా చాలా ఇంపార్టెంట్ అయింది. ఇది వన్ వే అంటే ఒక టైప్ మనం 2:1 మక్స్ ని డ్రా చేయటం. ఇంకో టైప్ ఉంది, అదేంటంటే మనకి ట్రాన్స్మిషన్ గేట్ అంటాం. ఈ ట్రాన్స్మిషన్ గేట్ ని యూజ్ చేసి మనం 2:1 4:1 మక్స్ ని డ్రా చేయటం. ఈ ట్రాన్స్మిషన్ గేట్ నే మనం ఇంకో దాంతో ఏమని పిలుస్తాము అంటే 3 స్టేట్ బఫర్ అని కూడా అంటాం. 3 స్టేట్ బఫర్ అని కూడా అంటాం. ఈ 3 స్టేట్ బఫర్ ఆ ట్రాన్స్మిషన్ గేట్ ని యూజ్ చేసి మనం ఏం చేస్తామంటే 2:1 మల్టీప్లెక్స్ డ్రా చేస్తాం, 4:1 మల్టీప్లెక్స్ కూడా డ్రా చేస్తాం. ఓకేనా. అంటే ఏంటంటే ఈ ఓన్లీ ఎన్మాస్ పీమాస్ యూజ్ చేస్తే మనకి ఏమవుతుందంటే సర్క్యూట్ డయాగ్రామ్ అనేది కాంప్లెక్స్ అవుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 2:1కే నాకు ఎంత అయింది, దాదాపు 8 ట్రాన్సిస్టర్ని యూజ్ చేయాల్సి వచ్చింది. 4 పీమాస్ 4 ఎన్మాస్ ట్రాన్సిస్టర్ని యూజ్ చేయాల్సి వచ్చింది. అట్లా కాకుండా 4:1 అంటే ఏమవుతుంది, ఇంకా డబుల్ అవుతుంది. ఓకేనా. కాబట్టి ఈ కాంప్లెక్సిటీని మనం రిమూవ్ చేయడం కోసం మనం ఏం చేస్తామంటే ట్రాన్స్మిషన్ గేట్ని యూజ్ చేసి కానీ లేకపోతే 3 స్టేట్ బఫర్ని యూజ్ చేసి కానీ మనం సర్క్యూట్స్ని డిజైన్ చేస్తాం. ఓకేనా. దాంట్లో 2:1 4:1 ఈ రెండింటిని మనం ట్రాన్స్మిషన్ గేట్ని యూజ్ చేసి డిజైన్ చేస్తాం. రేపటి క్లాస్లో అసలు ట్రాన్స్మిషన్ గేట్ అంటే ఏంటి, ఆ ట్రాన్స్మిషన్ గేట్ నుంచి మనం ఈ రెండింటిని ఎలా డ్రా చేయాలి, చాలా సింపుల్గా ఉంటాయి. అది అయిపోతే మనకి దాదాపు యూనిట్ 50% అయిపోయినట్టు. నెక్స్ట్ 50% కూడా చాలా ఈజీగా ఉంటుందమ్మా, ఇంకేం బాధలేదు. థర్డ్ యూనిట్ యాక్చువల్గా ఏంటంటే చూడటానికి కొంచెం కష్టంగా ఉంటుంది కానీ చాలా ఈజీ. యూనిట్ 3 అనేది తక్కువ సిలబస్, కాన్సెప్ట్లు కూడా తక్కువ ఉంటాయి అంతే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దీంట్లో మీకు ఉందేంటి, మాస్ఫెట్ యాజ్ ఎ స్విచ్ చెప్పుకున్నాం, నాండ్ నారు మక్స్లు ఎలా రియలైజ్ చేయాలో చెప్పుకుంటున్నాం. నెక్స్ట్ ఒక 3 టైప్స్ ఉంటాయి, సీడో సర్క్యూట్స్ అని, ఆల్టర్నేట్ సర్క్యూట్స్ అని. ఆల్టర్నేట్ సర్క్యూట్స్లోనే డైనమిక్ లాజిక్, సీడో లాజిక్, డైనమో లాజిక్ అని ఉంటాయి. ఎక్కువ అవే అడుగుతున్నాడు ఎగ్జామ్లో. ఆ 3లోనే ఏ ఒకటి ప్రతిసారి అడుగుతున్నాడు. అవి వస్తే దాదాపు యూనిట్ 3 కంప్లీట్ అయిపోయినట్టే. కాబట్టి రేపు క్లాస్లో మనం ట్రాన్స్మిషన్ గేట్ యూజ్ చేసి 2:1 4:1 మల్టీప్లెక్స్ని ఎలా డిజైన్ చేయాలో ఒకసారి చూద్దాం. దానికి ముందు ఏంటంటే మీకు క్విజ్ లింక్ ఒకటి పంపిస్తాను, వాట్సాప్లో. ఒకసారి ఆ క్విజ్ లింక్ని సబ్మిట్ చేయండి.
క్విజ్ వచ్చిందమ్మా అందరికి వాట్సాప్లో సెండ్ చేసాను చూడండి మీకు. వినిపిస్తుందమ్మా నా వాయిస్? వినిపిస్తుంది సార్. వచ్చిందా లింక్? వచ్చింది సార్. వచ్చింది సార్. ఓకే, ఒక 4 బిట్స్ ఉంటాయి జస్ట్. క్లాస్లో ఉంటాయి సార్. ఏంటమ్మా? క్లాసులో ఉంటాయి సార్. మ్యాక్సిమం ఉండకపోవచ్చు అమ్మా, కన్ఫామ్గా అయితే తెలియదు కానీ మ్యాక్సిమం ఉండకపోవచ్చు.